ఇక్కడికొచ్చిన మీడియా అందరికీ చాలా థాంక్స్. డే 1 నుంచి ఇవాల్టి వరకు మీరు మా పక్కనే ఉండి నడిపిచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఛానెల్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఐయామ్ ఫీలింగ్ సో గుడ్. ఐయామ్ సక్సెస్‌ఫుల్. డబ్బులెన్నొచ్చాయి, ఎంత రాలేదు అదంతా పక్కన పెట్టేస్తే ఐయామ్ ఫీలింగ్ సో సక్సెస్‌ఫుల్ ఇవాళ. ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ గూడా అవ్వట్లేదు. మాకు సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అండ్ ప్రొడక్షన్ హౌస్ ఎలా ఉంటుంది, మేమెక్కడ వర్క్ చేయకపోయినా కూడా బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చక్రవర్తి గారు అండ్ మధు గారు, ఎవ్రీవన్ దేర్ టు సపోర్ట్ మీ. అండ్ ఇవాళ నేను రిలీజ్ చేశాను అంటే ఐఎమ్ సో సక్సెస్ఫుల్. అపార్ట్ ఆఫ్ Definitely. డబ్బులతో పని లేకుండా నేను ఇవాళ రాజీవ్ కనకాల గారు అందరూ పెద్ద ఆర్టిస్టులు. నిన్న రాజీవ్ గారికి కాల్ చేసినప్పుడు ఆయన షూటింగ్ లో రాజస్థాన్ లో ఉన్నారు. సో ఐ ఆస్క్డ్ అండ్ వస్తానమ్మా అని చెప్పి వచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. I mean, I am dedicating this film to all the women. ఈ 2 స్టేట్స్ లో ఎంతమంది ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఏమీ తెలియకుండా వచ్చి నేను ఇంత దూరం మీ ముందు మాట్లాడుతున్నానంటే ఎవ్రీ ఉమెన్ డిజర్వ్ దిస్ సక్సెస్. సో దట్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ మా డైరెక్టర్ గారు డే అండ్ నైట్ పడుకోకుండా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలని తాపత్రయంతో నేను అంటుంటాను లాస్ట్ మినిట్ లో కూడా ఎందుకండి చేంజెస్ అని. అంటే వచ్చిన ఛాన్స్ హీ 1000% యూటిలైజ్ చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, మై కో ఆర్టిస్ట్ పృథ్వీ యాజ్ అ దేవ్, ఉమా అండ్ దేవ్ లవ్ స్టోరీ చాలా బాగా వచ్చింది. అందరూ వెళ్ళి థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. స్పెషల్లీ అమ్మాయిలందరికీ ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకంటే అమ్మాయిలు ఏం చేస్తారు అన్నప్పుడు ఏమి తెలియని నేను చాలా చేసి ఇక్కడి వరకు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను. యా, మా అమ్మ, మా తమ్ముడు అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళు లేకపోతే ఇవాళ నేను ఇంత దూరం వచ్చి ఉండేదాన్ని కాదు. అండ్ సో ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. సో మీరు మీ మదర్ డ్రీమ్ ని కూడా తీర్చేస్తారా అయితే, డైరెక్షన్ కూడా చేసి? డైరెక్షన్ ని మేము డైరెక్టర్ గారిని చూసాము. ఆయన పాపం రాత్రి పగలు అన్ని, అంటే మేబీ సపోర్టింగ్ ఎవరన్నా ఉంటే చేయొచ్చు. యాజ్ ఎ ఆడియన్ గా ఐ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్. ఆడియన్ వీళ్ళు ఒక మంచి సినిమా ఎలా ఉండాలో తెలుసు అండ్ స్టోరీ ఎలా రాయాలో తెలుసు, డైరెక్షన్ తెలీదు. బట్ మేబీ ట్రై చేస్తాను నేను, మా అమ్మ కోరిక తీరవని. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.